నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని బైరాపూర్ మాజీ సర్పంచ్ దార్ల కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బైరాపూర్ వాగు ఉధృతంగా పొంగి లో లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో అప్పటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారులతో మాట్లాడి 9 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే వంతెన బీటీ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవటం జరిగిందని, ఆ టెండర్లు అరవింద్ రెడ్డికి కంది అనే కాంట్రాక్టర్ టెండర్ను దక్కించుకున్నాడని, అప్పుడు వర్షాలు ఎక్కువ పడటంతో వరద నీరు ఉధృతంగా వచ్చాయి. దీంతో పనులలో కొద్దిగా జాప్యం జరిగిందని, నేటికి నెలలు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ గుద్దటి ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ లింగం ముదిరాజ్, జంగిలి ఆనంద్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బైరాపూర్లో ఏం జరిగిందనేది ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా వెల్దండ నుంచి దేవరకొండ శిస్త్రగండ్ల ప్రధాన రహదారైనటువంటి బైరాపూర్ వాగుపైన వంతెన గురించి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున గత సంవత్సరం 17/12/2022 రోజు చీఫ్ ఇంజనీర్ అయినటువంటి నరసింహరావు గారు సమక్షంలో ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఫైనల్ రావడం జరిగింది బ్రిడ్జ్ గురించి. ఆ రోజు 9 కోట్లతోటి ఎస్టిమేట్ పంపిస్తే అధికారులు వచ్చేసి మరొకసారి రీసర్వే చేయించి రీసర్వే ప్రకారం 2,46,94,157 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత ఈ యొక్క టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ టెండర్లో గాను 1089 లెస్ తోటి శ్రీ అరవింద్ రెడ్డి కంది అనే పర్సన్ ఎస్ఎస్ ఇంటూ ఆ కంపెనీ పేరు మీద టెండర్ కూడా అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత అధికారులతోటి గత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి సహకారంతో వచ్చిన బ్రిడ్జి కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో అధికారుల సమక్షంలో అక్కడ శిలాఫలకం ప్రారంభం చేసుకొని పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పని లేట్ అయినప్పటికీ పని స్టార్ట్ అవ్వడం డిలే జరిగింది. ఆ టైంలో కొద్దిగా వాటర్ ఫ్లోయింగ్ కూడా ఎక్కువ ఉంది, వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి దాని కారణంగా పని డిలే జరిగింది. డిలే జరిగినప్పటికీ పని స్టార్ట్ అవుతుంది ఇంకా అనే టైంలో ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్ వచ్చి కూడా ఇప్పటికీ 14 నెలలు కంప్లీట్ అయ్యి 15 నెలలు కంప్లీట్ అయిపోయి వస్తుంది. ఒక వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ కూడా వర్షాకాలం వచ్చే టైం వచ్చింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏడున్న బొంగడు అక్కడే ఉన్నట్టు అట్లే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు తప్ప చెప్పడం ఎక్కువైపోయింది. మేము ఏమి చేసినా కూడా గత ప్రభుత్వంలో సీసీ రోడ్లు వేసినా, కంపెనీ హాల్స్ కట్టినా, తర్వాత రోడ్లు వేసినా కూడా మేమేసినాయి తప్ప ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసింది ఏం లేదు, అంత అబద్ధాలు తప్ప చెప్పింది కూడా ఏం లేదు వాళ్ళు. ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. గత వర్షాకాలంలో కూడా అయిపోతుంది, ఇంకా రేపే మాప అయిపోతుంది అంటున్నారు. దయచేసి మేము ఒకటే ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్, గత సంవత్సరంలో అలా టెండర్ అయినటువంటి బ్రిడ్జ్ ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేకపోతుంది? దీంట్లో ఖచ్చితంగా లోకల్ లీడర్స్ ప్రమేయం ఉంది, కాకుండా అడ్డుకుంటున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా పట్టించుకోవాలి. ఎందుకంటే రేపు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి సిరిసినగండ్లకు. ఇది ప్రధాన రహదారి కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అక్కడ ప్రమాదాలు జరగడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే గూడలు మొత్తం పోయినాయి, మట్టితో గడ్డ ఎక్కువ ఉన్నది, ఆటోలు చిన్న చిన్న వాహనాలు పోతాయి, రాత్రి పగలు తేడా లేకుండా వెహికల్స్ వస్తుంటాయి. కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా ప్రత్యేకంగా మీరు అక్కడ రోడ్ను కూడా బాగు చేసి తక్షణమే బ్రిడ్జి ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే గత ప్రభుత్వంలో శాంక్షన్ అమౌంట్ ఇలా మీరు కొత్తగా చేయవలసిన అవసరం అంతకంటే కూడా ఏం లేదు. గత ప్రభుత్వంలో టెండర్ అయిపోయింది, గత ప్రభుత్వంలో ఫండ్లు వచ్చినాయి. బైరాపూర్తో కూడా ఎందుకు క్యాన్సిల్ అయితే చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బైరాపూర్ కలపూర్తో ఒక దగ్గరనే గవర్నమెంట్ రాలేదు, రాష్ట్రం మొత్తం చేంజ్ అయింది కాబట్టి రాష్ట్రం మొత్తం అట్లా క్యాన్సిల్ అయినాయి టెండర్లు. ఓన్లీ బైరాపూర్ ఎందుకు అయింది అని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే బైరాపూర్ టు కుందనతండ రోడ్డు కూడా అదే టైంలో శాంక్షన్ అయింది. అదేవిధంగా కంగరూరులో పట్టడం జరిగింది. 14 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు దాని మీద ఇంకా సిమెంట్ డాంబర్ రోడ్డు పోయలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని అది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అది ఎస్టీ ట్రైబల్ ఫండ్స్ కింద వచ్చినటువంటి రోడ్. అది ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్టీ ఫండ్ డెవలప్మెంట్ డిఈ గారు వచ్చేసి అక్కడ సర్వే చేసి ఆ వర్క్ ప్రారంభించడం జరిగింది. అది ఖచ్చితంగా ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ ఉండడం వల్లే పని జరిగింది. అట్లా మన వెల్దండ మండలిలో ఒక 5 రోడ్లు వేయడం జరిగింది. అందులోనే బైరాపూర్ రోడ్ కూడా ఒకటి ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. దాన్ని ఒకటి ఏంటంటే ఫండ్ లేదు, అది టెండర్ కాలేదు అని ఒకటి దుష్ప్రచారం చేస్తున్నారు. టెండర్ గాంది పని జరిగింది, మీ రోడ్ ఎందుకు వేసారని చెప్పి కూడా నేను ఈ విషయం ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇది కూడా గమనించి తక్షణమే ఈ రోడ్డు మరమ్మతు కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే చిన్నకాటి సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి రాకపోకలు చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ అంత చిన్న చిన్న వెహికల్ వేసుకొని రైతులు వెళ్తారు. గతంలో కూడా 2-3 రైతులు కింద పడి కాలిరిపోవడం జరిగింది, ఏలిరిపోవడం జరిగింది. మేము ఈ విషయానికి ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకెళ్ళినా కూడా చేసామని చెప్పి కూడా దాన్ని మాటతోటి గడిపేయడం జరుగుతుంది. ఎంతసేపు ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం చేసినట్టు మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి నిధులు కూడా అన్ని తప్పుబారు మళ్లించి మా పనులు జరగకుండా ఆపి ఇప్పుడు కూడా మాకు జరగవలసిన అభివృద్ధి మొత్తం అడ్డుకుంటున్నారు తప్ప చేసేది ఏం లేదని కూడా తెలియజేస్తున్నారు.